వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది చేపట్టిన దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ దర్శికి చేరుకుంది. సైకిల్ ర్యాలీ కాశ్మీర్లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర సోమవారం దర్శికి చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం దర్శి పట్టణం శివరాజనగర్ వద్ద మొదలైన ఆర్మీ ర్యాలీని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ ఆర్మీ యాత్రకు చిహ్నంగా దర్శిలో ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా సైనికులతో కలిసి మొక్కలు నాటి దేశభక్తికి చిహ్నంగా మీరు చేస్తున్న యాత్ర యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ ఆర్మీ ర్యాలీకి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ మన ఇండియన్ ఆర్మీలో టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు వారి విభాగం 1949లో స్టార్ట్ అయ్యి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున వారు సియాచిన్ గ్లేషియర్ హిమాలయాస్ నుండి అండమాన్ వరకు 5500 కిలోమీటర్ల సైకిల్ యాత్రని స్టార్ట్ చేశారు. ఇవాళకి 3200 విజయవంతంగా పూర్తి చేసుకుని దర్శి నియోజకవర్గం వైపు వచ్చారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. సైనికులు, మన దేశం సైనికులకు ఎప్పుడు ఎంతో మర్యాద గౌరవం ఇస్తారు. వారు ఎప్పుడు కూడా మన దేశానికి రక్షణ, భద్రత కల్పిస్తూ నిరంతరం కృషి చేస్తారు. ఎంతోమంది వారి ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి సేవలు మనం ఎప్పుడు మర్చిపోలేము. ఈ సందర్భంగా ఆ టీంని నేను ఒక ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. యువతలో ఒక స్ఫూర్తిని నింపుతున్నారు. మనమందరం కూడా దేశ భద్రత వైపు భాగస్వామ్యం కావాలి. విపత్తులు వచ్చినప్పుడు తలా ఒక చేసుకొని మనం ముందుకెళ్ళాలి, ఆదుకోవాలి. మీరు ఎన్నో సందర్భాల్లో యుద్ధంలో సైన్యానికి తోడుగా వాళ్ళు సహాయ సేవలు అందించారు. ఇది వారి ప్రత్యేకత. విపత్తులు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో వారు ముందుండి సేవలు అందించారు. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మద్రాస్ టెరిటోరియల్ ఆర్మీ టీం వాళ్ళు వెళ్ళి ఎన్నో సహాయ సేవలు అందించారు. ఎన్నో యుద్ధాల్లో కూడా వీళ్ళు మనకి సేవలు అందించారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. Okay, thank you members of the press. Firstly, taking out time and coming to interview us. Me and my team, as part of the Territorial Army Platinum Jubilee Expedition, we started from 31st of July from Siachen Glacier, and we are here today after almost 40 days of cycling, covering about 3,200 kilometers, and we are delighted to be in Darshi. The people of this town are generous. Their warmth is unbelievable, and I think me and my team, we will leave this town with memories that we are going to cherish forever. My team has crossed the high 5 passes of Ladakh, the desert of Leh, the high Himalayas of Himachal, the plain states of Punjab, Delhi, Uttar Pradesh, MP, Chambal, Bundelkhand, Northern Maharashtra, Telangana, parts of Andhra Pradesh, and we are here with you here in Darshi. I can tell you from my experience of all these 40 days that there is something special about Andhra and the people of Andhra. The warmth is exceptional. Their generosity is beyond description. I thank Madam Lakshmi, the administration, the police force, the school authorities, and above all, the bright children that I have got a chance to interact. Me and my team, we are ever grateful for this warmth and lovely reception. From my heart, I once again convey my thanks and gratitude to all of you. Thank you. Jai Hind, Jai Bharat.